హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. ఈరోజు స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పద్మావతి గారితో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి. నేను డాక్టర్ పద్మావతి, డెర్మటాలజిస్ట్ అండి. ఇక్కడ అస్మారా హెల్త్ క్లినిక్ యూసఫ్గూడలో వర్క్ చేస్తున్నాను. అవాంఛిత రోమాలు అంటే ఏంటి మేడం? అవి ఏ భాగాలకు వస్తుంది? అవాంఛిత రోమాలు లేదా అన్వాంటెడ్ హెయిర్ అనేది మెడికల్ టర్మినాలజీలో హర్సుటిజం అంటామండి. ఇది బేసిక్గా అమ్మాయిల్లోనే మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్, అంటే ఫేస్ మీద, ఛాతి మీద, బ్యాక్ అంటే మోస్టాచ్, బియర్డ్ ఏరియాస్లో ఇలా వచ్చే వాటిని అవాంఛిత రోమాలని అంటాము. అవాంఛిత రోమాలు పెరగడానికి కారణాలు ఏంటి మేడం? అవి ఎందుకు వస్తాయి మేడం? బేసిక్గా పసిపిల్లల నుంచే మనకి నునుగు హెయిర్ అంటే విల్లస్ హెయిర్ అనేది ఉంటుందమ్మా. అది మెల్లగా పెద్ద అయ్యే కొద్దీ చాలా మందికి వెళ్ళిపోతుంది. కొంతమందికి అది థిక్ హెయిర్ లాగా కూడా మారుతూ ఉంటుంది. అది చాలా మందికి అది హెరిడిటీ కారణాలలాగా చూసుకుంటే హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే కారణం ఒకటి ఉంటుంది. రెండోది మెయిన్ ఇంపార్టెంట్ కారణం వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎస్పెషలీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోము, మెటబాలిక్ సిండ్రోము, లేక అదర్ ఎండోక్రైనాలజీ కండిషన్స్ లైక్ కుషింగ్స్ అంటాము, తర్వాత స్టిరాయిడ్ ఎక్సెస్ అవడము, తర్వాత ఎడ్రినల్ హైపర్ప్లేసియా అనే కండిషను, హైపర్ ప్రొలాక్టినీమియా, హైపర్ ఆండ్రోజెనిజం అంటే మన మెయిల్ హార్మోన్స్ ఆడపిల్లల్లో కూడా ఎక్కువ అవటం అనే దాన్ని హైపర్ ఆండ్రోజెనిజం అంటాము. ఈ రీజన్స్ వల్ల ఏంటంటే ఆ సన్న హెయిర్ ఏదైతే నునుగు హెయిర్ ఉందో, విల్లస్ హెయిర్ ఉందో, అది వాళ్ళు టీనేజ్ వచ్చేసరికి అది టెర్మినల్ హెయిర్ అంటే థిక్ హెయిర్ లాగా హార్మోన్ల ప్రభావం వల్ల పెరుగుతూ వస్తుంది. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనకి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా కనిపిస్తున్న ప్రాబ్లము. సో ఈ రీజన్స్ వీటిలో ఏమవుతుంది అని అంటే ఓవేరియన్లో ఉండే సిస్ట్ల వల్ల కొత్త మన ఆండ్రోజెనిక్ ఇన్ఫ్లుయెన్స్ లేదా హార్మోన్ పెరగటం కూడా జరుగుతుంది. దానివల్ల ఉన్న హెయిర్, ఫైన్ హెయిర్ కూడా థిక్గా మారి వెంట్రుకలు ప్రొడ్యూస్ అవ్వడం, ఎస్పెషలీ మూస్టాచ్, బియర్డ్, బ్రెస్ట్ ఏరియా, తర్వాత వెనకాల భాగాలు అంటే మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్. యూజువల్గా ఆడపిల్లలకి ఆ ఏరియాలో ఉండవు, బట్ ఈ హెర్సుటిజం అనే కండిషన్లో ఈ హార్మోన్ల ప్రభావం వల్ల అవాంఛిత రోమాలు అనేవి కనిపించడం జరుగుతుంది. యూజువల్గా టీనేజ్ పీరియడ్స్ అంటే మనం మెచ్యూరిటీ వచ్చే ఏజ్ దగ్గర నుంచి కూడా, తర్వాత అడాలసెంట్లు కొంచెం టీనేజ్ దాడుతూ ఉండగా, లేదా ఎప్పుడైతే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటిది బయటపడుతుందో, తర్వాత మెనోపాజ్ నెలసరిలో ఆగిపోయిన తర్వాత కూడా వీళ్ళకి హార్మోన్లు ఎక్కువ అవటం, మెయిల్ హార్మోన్ల ప్రభావం ఎక్కువ అవడం వల్ల కూడా మనకి అవాంఛిత రోమాలు అనేది కనిపిస్తాయి. అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది మేడం? వాటికి కారణాలు ఎలా తెలుసుకోవచ్చు మేడం? ఒకసారి మనకి పేషెంట్ అన్వాంటెడ్ హెయిర్తో వచ్చినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అనేది కాకుండా ఎందుకు వచ్చింది, లోపల రీజన్స్ ఏమిటి అనేది చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ అనేది సాధ్యం కాదు. సో వాళ్ళకి ఒక సర్టన్ ఏజ్ రావాలి. 18 అంటే ఏళ్ల కంటే పైన వాళ్ళకి యూజువల్గా ట్రీట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. కాకపోతే ముందు ఎందుకు వస్తుంది, లోపల ఏమన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏ విధమైన హార్మోన్స్ ఉన్నాయి, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేక వాళ్ళకి పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకెనీ అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా, లేదా వాళ్ళ వంశపారంపరగా వస్తున్న ప్రాబ్లమేనా, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా కొన్ని ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయండి. కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అవసరం ఉంటుంది. తర్వాత స్కాన్ అనేది అవసరం, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డామిన్ అనేది అవసరం ఉంటుంది. సో వీటి ద్వారా ఏంటి అని అంటే మనకి అసలు రీజన్ ఏమిటి, కాజ్ ఏమిటి అనేది ముందు తెలుసుకుంటాము. దాని తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకునే ఏజ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చూసుకుంటాము. దాని తర్వాత అవసరమైన చోట, ఇప్పుడు కొంతమందికి హైపర్ ఆండ్రోజెనిజం, ఇందాక డిస్కస్ చేసినట్టు ఆండ్రోజెన్ ఎక్సెస్ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కొన్ని రకాల మందులు కూడా పెట్టాల్సి ఉంటుంది కొంతమందికి. వాటిల్లో యాంటీ ఆండ్రోజెనిక్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అని అంటే కాస్త వాటి ప్రోగ్రెషన్ అనేది కొంచెం హాల్ట్ చేయగలుగుతాము. బట్ ఆల్రెడీ వచ్చిన రోమాలు మీన్ హెయిర్ అయితే పోదు, కానీ బట్ ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని మనం అరికట్టవచ్చు. అన్వాంటెడ్ హెయిర్స్ అనేవి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా కూడా వస్తుందా మేడం? ఎస్, అన్వాంటెడ్ హెయిర్ అనేది కొంతమందికి హెరిడిటరీగా కూడా వస్తుందమ్మా. వాళ్ళ అమ్మ సైడు, నాన్న సైడు యూజువల్గా వాళ్ళకి హెయిర్ ఉంటే వీళ్ళకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అన్వాంటెడ్ హెయిర్ని ఎలాంటి పద్ధతుల ద్వారా తీసివేయచ్చు మేడం? ఈ అన్వాంటెడ్ హెయిర్కి ట్రీట్మెంట్స్లలో మనం 2 విధాలైన ట్రీట్మెంట్స్ చెప్పుకోవచ్చండి. ఒకటి లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది ఒకటి, ఇంకొకటి ఎలక్ట్రాలసిస్ హెయిర్ రిమూవల్ మెథడ్స్ అనేవి చూస్తుంటాము. సో లేజర్ అనేది లేజర్ బీమ్ అంటే మనకి ఎనర్జీ, హై ఎనర్జీ, హీట్ ఎనర్జీ ద్వారా
అవాంఛిత రోమాలని తీసేయడం జరుగుతుంది. సో ఇవి అన్ని ఏరియాల మీద తీయొచ్చు, లైక్ ఫేషియల్ హెయిర్, తర్వాత ఛాతి మీద, బ్యాక్ హెయిర్, లెగ్స్, హ్యాండ్స్, ఎక్కడైతే మనకు వద్దు అనుకున్న ఏరియాలు, ప్రైవేట్ పార్ట్స్, ప్యూబిక్ ఏరియా, బికినీ ఏరియాస్, వీటన్నిటి మీద కూడా తీసుకోవచ్చు. అలాగే మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా తీసుకోవచ్చు. వద్దు అనుకునే మేల్స్లలో కూడా లేజర్ ట్రీట్మెంట్ అనేది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. అలాగే ఈ లేజర్ ద్వారా ఏమవుతుందంటే హెయిర్ దాదాపు 60-70% వరకు హెయిర్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మనకి. తర్వాత కొత్త మిగిలిపోయిన హెయిర్ ఏదైనా వచ్చినా కూడా అది చాలా ఫైన్ హెయిర్ అన్నమాట, అది మిగిలిపోవచ్చు. యూజువల్గా మన దగ్గర అయితే దానికి కాంబినేషన్ ట్రీట్మెంట్స్ లాగా ఇస్తాము. ఒకటి లేజర్ ట్రీట్మెంట్స్తో పాటు చాలా వరకు రెడ్యూస్ చేసేసి దాని తర్వాత ఏదైతే ఫైన్ హెయిర్ అనేది ఉందో దాన్ని మనం ఎలక్ట్రాలసిస్ మెథడ్ ద్వారా పర్మనెంట్గా తీయడం జరుగుతుంది. లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి ఇవ్వచ్చు మేడం? లేజర్ అనేది యూజువలీ ఒక సర్టన్ ఏజ్ గ్రూప్, అంటే 18 ఏళ్ళు పిల్లలు, ఆడపిల్లలు 18 ఏళ్ళు తర్వాత, యూజువల్గా ఇప్పుడు ఇంకా చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, బట్ వాళ్ళ మెచ్యూరిటీ అనేది 1 సంవత్సరం 2 ఏళ్ళు దాటిన తర్వాత, మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు సేఫ్గా తీసుకోవచ్చు. లేజర్ ట్రీట్మెంట్ అనేది సేఫేనా మేడం? లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ద్వారా చేసే చోట ఎప్పుడైనా కూడా అది సేఫేనమ్మా. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా మేడం? సో యూజువల్గా లేజర్ స్టార్ట్ చేసే ముందే వాళ్ళు దానికి సూటబుల్లా కాదా అనేది చూసుకుంటాము. వాటిని కాంట్రా ఇండికేషన్స్ అంటాము. సో కాంట్రా ఇండికేషన్స్లో వాళ్ళు ఒకటి ఏజ్ గ్రూప్, అది తర్వాత రెండోది వాళ్ళ హెయిర్ డిస్ట్రిబ్యూషన్ అది ఎలా ఉంది, వాళ్ళ అండర్లైన్ కాజ్, లైక్ ఇప్పుడు ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఎలా ఉన్నాయి, ఎంత సివియారిటీతో ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసుకుంటాము. అలాగే వాళ్ళ మెడికల్ కండిషన్స్, లైక్ ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఉన్నా కానీ, తర్వాత ఎపిలెప్సీ ఫిట్స్ లాంటిది ఉన్నా, కొంతమందికి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ మీద ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి యూజువల్గా ఆప్ చేయము. తర్వాత ఇంకొకటి పేస్ మేకర్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజువల్గా దీన్ని ఇవ్వడం జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్ అబ్సల్యూట్గా ఇవ్వకుండా ఉండేది ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్లో యూజువల్గా లేజర్ అనేది చూస్ చేసుకోము. యూజువల్గా ఇది హీట్ బేస్డ్ ట్రీట్మెంట్స్ కాబట్టి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్, అంటే లైక్ ఎర్రపడడము, ఎరిథిమా అంటాం యూజువలీ, దట్ రెడ్నెస్ అనేది కొంచెం సేపు ఉండొచ్చు. అది చాలా తాత్కాలికంగా వచ్చే రెడ్నెస్, ఇమీడియట్గానే తగ్గిపోతుంది. బికాస్ దాని పోస్ట్ కేర్ కింద ఏమేమి చేయాలి, ఆ ప్రోటోకాల్స్ అన్నీ కూడా వాళ్ళకి పేషెంట్కి ట్రీట్మెంట్ ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే కొంతమందికి హీట్ ర్యాష్ లాగా వస్తుంది, చిన్న చిన్న బంప్స్ లాగా, బబుల్స్ లాగా వస్తుంటాయి. సో ఇవి కూడా తాత్కాలికమే, టెంపరీగా వచ్చి ఐసింగ్, తర్వాత మాయిశ్చరైజర్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్ జెల్స్, వీటి ద్వారా దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అన్వాంటెడ్ హెయిర్కి ఎలాంటి సమయాల్లో లేజర్ ట్రీట్మెంట్ అనేది అవసరం మేడం? యూజువల్గా అన్వాంటెడ్ హెయిర్ వాళ్ళకి చాలా థిక్ హెయిర్ ఉంది, తర్వాత కనిపిస్తూ ప్రామినెంట్గా అన్ని ఏరియాస్లో ఉంది, ఫేషియల్ హెయిర్ ప్రామినెంట్గా ఉంది. సో యూజువల్గా అలాంటి పేషెంట్స్ ఎవరైనా కూడా దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్సే అవుతారు. అలాగే లేజర్కి స్పెసిఫిక్గా టెక్నికల్గా చూస్తే డార్క్ హెయిర్ ఉండి ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి దే ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ అంటాము. బట్ ఇప్పుడు ఎవరికి వచ్చినా కూడా లేజర్ అనేది ఏ టైంలో అయినా కూడా తీసుకోవచ్చు. ఒక ఏజ్ పరిమితి అనేది పెట్టాము ఆల్రెడీ మనము. యూజువల్గా మెచ్యూరిటీ అయిన 1-2 years తర్వాత నుంచి దే కెన్ స్టార్ట్ టేకింగ్ ట్రీట్మెంట్. లేజర్స్లో మేల్ ఫీమేల్స్ అందరిలో కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చండి. కాకపోతే కొంతమందికి ఏజ్డ్ వాళ్ళు గ్రే హెయిర్తో వస్తారు, అలాగే కొంతమంది మేల్ బియర్డ్స్లో గ్రే హెయిర్ ఉంది అని వస్తారు. సో గ్రే హెయిర్ మీద లేజర్ పనిచేయడం జరగదండి. సో బేసిక్ కాన్సెప్టే లేజర్లో అది పిగ్మెంటెడ్ హెయిర్, అంటే నల్లటి హెయిర్ మీద మాత్రమే పనిచేస్తుంది అది. సో తెల్ల హెయిర్ ఏదైతే గ్రే హెయిర్ అనేది ఉందో దాని మీద లేజర్ పనిచేయదు. దానికి అదర్ ఆప్షన్స్ అనేది చూసుకోవాలి, లైక్ ఎలక్ట్రాలసిస్ అనేది బెస్ట్ ఆప్షన్. అవాంఛిత రోమాలకి లేజర్ ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు మేడం? సో లేజర్స్లో కూడా చాలా రకాల లేజర్స్ ఉన్నాయండి. ఒకటి ఇంటెన్స్డ్ పల్స్ లైట్ లేజర్ అనేది ఐపీఎల్ లేజర్ అంటాము. తర్వాత డయోడ్ లేజర్ అంటాము, 808 నానోమీటర్స్ ఉన్న లేజర్. తర్వాత ఇంకొకటి ఎన్డియాగ్ లేజర్ 1064 నానోమీటర్స్ది. ఇలా రకాల లేజర్స్ ఉన్నాయి. దానిలో మీకు పెయిన్లెస్, తర్వాత ఫ్రీగా ఈజీగా చేసుకునేది, రిజల్ట్ ఓరియంటెడ్ వాటిల్లో మెయిన్గా చెప్పుకునేది డయోడ్ లేజర్. సో ఇవాళ మనం దిస్ ఈజ్ మన పేషెంట్ తిను. సో తనకి బేసిక్గా ఇక్కడ చూస్తే మీరు తనకి అప్పర్ లిప్ మీద హెయిర్, అలాగే చిన్ ఏరియా, చిన్ లార్జ్, ఇదంతా కూడా అన్వాంటెడ్ హెయిర్ ఉంది తనకి.
సో బేసిక్గా తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పిసిఓడి అనేది ఉంది ప్రాబ్లము. సో ఆ విధంగా తనకి ప్రాబ్లం వచ్చింది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మేడం? ఎలక్ట్రాలసిస్ మెథడ్ అనేది చాలా ఓల్డెస్ట్ మెథడ్ అమ్మా. సో దీంతో ఏంటి అంటే ఎలక్ట్రాలసిస్ అనేది హీట్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇది కూడా. సో మనకి ఏంటంటే ఫైన్ నీడిల్, మనకి వెంట్రుక కంటే సన్నమైన నీడిల్తో మనం హెయిర్ ఫాలికల్లోకి పంపించి దాని ద్వారా కరెంట్ ఇంటెన్సిటీ అనేది మైక్రో కరెంట్స్ అనేవి లోపలికి వెళ్ళి రూట్నే డిస్ట్రాయ్ చేస్తాయి. సో దాని ద్వారా ఏంటంటే మనకి అష్యూర్డ్గా అక్కడ హెయిర్ అనేది మళ్ళీ రాదు అనేది ఈ ట్రీట్మెంట్లో చెప్పొచ్చు మనం. సో ఇది అన్ని ఏరియాస్లో ఎక్కడైతే మనకి లేజర్ చేయలేని ఏరియాస్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి అవుటర్ ఇయర్స్ మీద వెంట్రుకలు ఉంటాయి, ముక్కు మీద కొంచెం ముక్కు లోపల ఫైన్ హెయిర్ కనిపిస్తూ ఉంటుంది, అలాగే బియర్డ్ గ్రే హెయిర్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఎస్పెషల్లీ ఈవెన్ లేజర్ ఐబ్రో షేపింగ్లో కూడా మనకి ఎలక్ట్రాలసిస్ అనేది బాగా పనిచేస్తుంది అది. అండ్ ఇది మనకి అష్యూర్డ్గా పర్మనెంట్ రిజల్ట్స్ అనేది కూడా ఇస్తుంది. ఎలక్ట్రాలసిస్ అనేది పెయిన్ఫుల్ ప్రొసీజరా మేడం? బికాజ్ ఇది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ మా. కొద్దిగా చిన్న పెయిన్ అనేది మనకి చాలా బేరబుల్ పెయిన్ అనేది ఉంటుంది. బట్ కాకపోతే దీనికి ఇచ్చే ముందు ఏం చేస్తామంటే ఆ ఏదైతే తీసుకోవాల్సిన ఏరియాస్ ఉంటాయో వాటికి నంబింగ్ క్రీమ్ అని ఎనస్థెటిక్ క్రీమ్స్ అప్లై చేసి సఫిషియంట్ టైం ఉంచి దాని తర్వాత తీయడం వల్ల చాలా కంఫర్టబుల్గా ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మేడం? ఎలక్ట్రాలసిస్ కూడా హీట్ బేస్డ్ ట్రీట్మెంట్సే కాబట్టి రెడ్నెస్ ఒకటి, తర్వాత హీట్ బంప్స్ అనేది రావచ్చుమా. సేఫ్ మెథడ్ అమ్మా ఇది. సో లేజర్ ఏదైతే ఉందో ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో మనం అబ్సల్యూట్గా ఇవ్వము అని చెప్పాము. బట్ ఎలక్ట్రాలసిస్ సేఫ్గా 9 నెలలు తీసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ అయ్యేంత వరకు కూడా ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు సేఫ్గా. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో లేజర్ ట్రీట్మెంట్ ఎన్ని సెషన్గా రావాల్సి ఉంటుంది మేడం? ఇది బేసిక్గా వాళ్ళ హెయిర్ గ్రోత్ని బట్టి డిపెండ్ అవుతుందమ్మా. కొంతమందికి చాలా థిక్ హెయిర్ ఉంటుంది, హెవీ హెయిర్ ఉంటుంది. సో యూజువల్గా మేము చెప్పేది ఏంటంటే 6 నుంచి 8 సెషన్స్, వీటిల్లో చాలా వరకు తగ్గిపోతుంది. కొంత హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ బేస్ రూట్ కాజ్ అనేది కనిపిస్తున్న వాళ్ళకి ఇంకొన్ని సెషన్స్ ఎక్కువ పడతాయి. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్లో ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? అన్వాంటెడ్ హెయిర్ అనేది యూజువల్గా ఒకసారి తీసుకున్న తర్వాత పర్మనెంట్గా వెళ్ళాలి అని అనుకుంటే కాంబినేషన్ ట్రీట్మెంట్స్ చాలా బాగా పనిచేస్తాయమ్మా. లేజర్ తర్వాత ఫైన్ హెయిర్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాలసిస్ మెథడ్ ద్వారా తీసేసుకోవడం ద్వారా మనకి పర్మనెంట్గా చాలా వరకు వెళ్ళిపోతాయి. బట్ అలా అని ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా అనే ఇది ఈ ట్రీట్మెంట్స్కి ఉండదు. బికాజ్ అది ప్యూర్లీ హార్మోన్ డిపెండెంట్ కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ పీసీఓడి ఉండి తగ్గి మళ్ళీ ఫ్యూచర్లో వచ్చుంటే కనుక, లేక ఎనీ అదర్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ కానీ అవి ఏమన్నా వస్తే ఆ టైంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి రావచ్చు. సో అదే వచ్చినప్పుడు మళ్ళీ కావాలనుకుంటే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్లో కూడా ఎన్ని సెషన్స్ తీసుకోవాలి మేడం? ఇది కూడా అగైన్ మళ్ళీ హెయిర్ గ్రోత్ని బట్టే ఉంటుందమ్మా. యూజువల్గా థిక్ హెయిర్, తర్వాత ఫైన్ హెయిరా, గ్రే హెయిరా, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో యూజువల్గా లేజర్తో కంపేర్ చేస్తే ఎలక్ట్రాలసిస్ మెథడ్ అనేది కొంచెం స్లో ప్రాసెస్. డెఫినెట్గా కొంత నెంబర్ ఆఫ్ సెషన్స్ అనేది ఎక్కువే పడతాయి. సో ఇది యూజువలీ అవర్ బేసిస్ మీదనే కౌంట్ చేస్తారు. సో గంటకి ఎంత హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది. సో ఇది వాళ్ళ గ్రోత్ని బట్టి నెంబర్ ఆఫ్ అవర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఎలక్ట్రాలసిస్ మెథడ్ అండి. దీనిలో ఇండివిజువల్ హెయిర్స్కి ఇంటెన్సిటీ పంపిస్తూ దాని ద్వారా హెయిర్ అనేది తీసేయడం అవుతుంది. ఇది ఓల్డెస్ట్ మెథడ్ ఎలక్ట్రాలసిస్ అనేది. సో దీంతో ఏమిటి అని అంటే మీకు చాలా వరకు పర్మనెంట్గా హెయిర్ రిమూవల్ అనేది జరుగుతుంది. అందుకని ముందు కొద్దిగా నంబింగ్ క్రీమ్స్ అంటే కొంచెం ఎనస్థెటిక్ క్రీమ్స్ అనేది అప్లై చేస్తాము ఒక 1/2 hour to 40 minutes. దాని తర్వాత చేస్తే చాలా కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీ హెయిర్ని పిక్ చేసుకుంటూ రిమూవ్ చేయడం జరగడం వల్ల రూట్స్ నుంచి వచ్చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి కన్ఫర్మ్డ్ రిజల్ట్స్ అన్నమాట, లైక్ పర్మనెంట్గా అనేది జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మేడం?
యూజువల్గా ఇది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి సన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రీట్మెంట్లోనే భాగంగా ప్రీ పోస్ట్ కేర్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇమీడియట్ ట్రీట్మెంట్ అయిన రోజు నుంచి సన్ ప్రొటెక్షన్ అంటే ఎండలోకి వితౌట్ సన్ స్క్రీన్ కానీ ఎక్స్ట్రా సన్ ప్రొటెక్షన్ లేకుండా వెళ్ళొద్దు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జాగ్రత్తగా చెప్తాము. సో వాళ్ళకి సన్ స్క్రీన్ ఆల్రెడీ మనం అప్లై చేసి పంపిస్తాము, ప్లస్ అలాగే వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసి అలాగే వాటర్ టచ్ చేయొద్దు కొంత 24 hours వరకు, కొంచెం చెమట పట్టకుండా జిమ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేయొద్దు. తర్వాత షేవింగ్ కానీ వ్యాక్సింగ్ కానీ తర్వాత కొన్ని ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్ లాంటివి కానీ పెట్టకుండా ఉంటే మంచిది. అలాగే ప్రీ ట్రీట్మెంట్ ముందు కూడా, ట్రీట్మెంట్కి వచ్చే ముందు కూడా సాధ్యమైనంత వరకు ట్యానింగ్ అవ్వకపోవటము, తర్వాత సన్లో విపరీతంగా తిరిగేసేయటము, సన్ బర్న్ అయిన స్కిన్స్ మీద కానీ వాటికి యూజువల్గా ఇవ్వము. లోకల్గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇవ్వడం జరగదు. సో వాటిని తగ్గించుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రీ కేర్, డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఏంటి, తర్వాత పోస్ట్ కేర్. సో ఇవన్నీ కూడా ముందు ట్రీట్మెంట్ బిగిన్ అయ్యే ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, జాగ్రత్తలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ని మెడిసిన్స్తో కంట్రోల్ చేయవచ్చా మేడం? ఇదేది సాధ్యం కాదమ్మా యూజువల్గా. సో మనకి టెంపరీ మెథడ్స్ చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, వ్యాక్సింగ్, ట్వీజింగ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే పర్మనెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మాత్రమే హెయిర్ అనేది, ఎందుకంటే అది బయట నుంచి వచ్చే అవుట్ గ్రోత్స్ కాబట్టి వాటికి మెడిసిన్స్ ద్వారా కానివ్వండి, లేక ఏదైనా హార్మోన్ల ట్రీట్మెంట్ల ద్వారా కానీ తగ్గించడం అనేది జరగదు, అంటే రాకుండా ఆపటం అనేది జరగదు. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పీసీఓడి లాంటి ప్రాబ్లము, లేక ఇంకేదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళకి దానికి తగ్గ యాంటీ ఆండ్రోజెనిక్ మెడికేషన్స్ లాంటివి ఇచ్చి వాటిని ప్రోగ్రెస్ అవ్వకుండా, అంటే ఉన్న హెయిర్ ఉండేటట్టు ఉండి ఇంకా ఫర్దర్ ఎక్కువ అవ్వకుండా చేయగలం, కానీ అసలు రాకుండా ఆపటం అనేది సాధ్యం కాదు. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కానీ హెయిర్ రిమూవల్కి కానీ క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా మేడం, అది ఎంతవరకు సేఫ్ అంటారు మేడం? సో దీన్ని డిప్లేటరీ మెథడ్స్ అంటారమ్మా. సో యూజువల్గా హెయిర్ రాగానే చాలా మంది షేవింగ్ చేస్తారు, వ్యాక్సింగ్కి వెళ్తూ ఉంటారు. తర్వాత ఈ క్రీమ్స్ ఉన్నాయి, రిమూవ్ చేసే డిప్లేటరీ క్రీమ్స్ ఉంటాయి. సో ట్వీజర్స్ అనేది ప్లక్ చేస్తారు, సిజర్స్తో కట్ చేసి. సో ఇవన్నీ కూడా టెంపరీ మెథడ్సే. సో అందరూ అన్వాంటెడ్ హెయిర్ లేజర్స్ అన్నీ తీసుకోలేకపోవచ్చు. సో దానికి వాళ్ళ హెయిర్ గ్రోత్ని బట్టి, ఉన్న ఏరియాలను బట్టి ఈ మెథడ్స్ సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏదైతే సూట్ అయిందో అది చేసుకోవచ్చు. క్రీమ్స్ అనేది పర్వాలేదు, సేఫ్గానే అందరూ వాడుతున్నారు కాబట్టి అది సేఫ్గానే వాడచ్చు. బట్ కాకపోతే ఎస్పెషలీ ఫేస్ మీద ఈ వ్యాక్సింగ్ కానివ్వండి కొద్దిగా హార్ష్గా తీయటం వల్ల ఏమవుతుంది అని అంటే, ఒకటి వాళ్ళకి హెయిర్ గ్రోత్లో కొంచెం తేడాలు కనిపించవచ్చు. తర్వాత హెయిర్ థిక్, చాలా మంది ఎక్స్ప్రెస్ చేసేది అదే, చాలా థిక్ అయిపోయింది హెయిర్ అని, షేవ్ చేశాక థిక్ అయిపోయిందని. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే, ముందు స్కిన్ అనేది చాలా వరకు థిక్నింగ్ అవుతుంది, తర్వాత పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత పోస్ట్ వ్యాక్సింగ్ తర్వాత కొంతమందికి బర్న్స్ వచ్చి మచ్చలు పడిపోవచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవ్రీ వీక్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి, నెల రోజులకు ఒకసారి తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కొంచెం హెక్టిక్గా ఉండొచ్చు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే పర్మనెంట్ మెథడ్స్ ఆల్వేస్ సేఫ్గా తీసుకోవచ్చు. మెనోపాజ్ అయిన తర్వాత కూడా హెయిర్ వస్తుంది అంటారు కదా మేడం, అలాంటి వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? సో మెనోపాజ్ తర్వాత చాలా మంది ఆడవాళ్ళకి 50 దాటిన తర్వాత, 60 దాటిన తర్వాత, కొంతమందికి ఎస్పెషలీ చిన్ ఏరియాలో లేదా మూస్టాచ్ ఏరియాలో కొంచెం మెల్లగా థిక్ హెయిర్ రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. వాటిల్లో కొంతమంది గ్రే హెయిర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకు కూడా, వాళ్ళకి ఎటువంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు అని అనుకున్న వాళ్ళు సేఫ్గా ఈ ట్రీట్మెంట్స్, లేజరు బ్లాక్ హెయిర్కి అయితే లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. దాని తర్వాత గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్స్ అనేది సేఫ్గా తీసుకోగలిగిన ట్రీట్మెంట్స్. అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ కోసం లేజర్ ట్రీట్మెంట్స్, ఎలక్ట్రాలసిస్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా మేడం, ఇది కాస్ట్లీతో కూడుకున్న ప్రొసీజరా మేడం? ఒకటేమ్మా, అన్వాంటెడ్ హెయిర్ అనేది ఒక గర్ల్కి, ఒక అమ్మాయికి అది చాలా పెద్ద ప్రాబ్లం. తల్లిదండ్రులకు కూడా అది ఎంతో ఇబ్బందికరం, వాళ్ళకి ఇబ్బంది. ఎందుకంటే సోషల్ లైఫ్ కొంచెం ఇన్హిబిట్ అవ్వడము,
తర్వాత వాళ్ళకే సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గటము, 10 మందిలోకి వెళ్ళడానికి సిగ్గుపడ్డము, ఇలాంటివి ఎన్నో కేసెస్ మనం చూస్తూనే ఉంటాము. సో ధైర్యంగా తీసుకొని ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటూ తగ్గించుకొని ఆ కాన్ఫిడెన్స్ పెంచుకోవటం అనేది ఇట్స్ అ బేసిక్ నీడ్ లాగా అయిపోయింది ఈ రోజుల్లో. సో కాస్ట్ దగ్గరికి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్లే ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, దీన్ని సేఫ్గా తీసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఆస్మారా క్లినిక్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ సేఫ్గా టెక్నీషియన్స్ కూడా చాలా కోఆపరేటివ్గా ట్రీట్మెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్వాంటెడ్ హెయిర్ ట్రీట్మెంట్స్కి మీరు ఆస్మారా క్లినిక్కి రావచ్చండి. అలాగే ఆల్రెడీ ఎవరినైనా కన్సల్ట్ చేశాము, మీకు డౌట్లు ఉన్నాయి, వాటిల్లో ఇంకా మాకు క్లారిఫై అవ్వలేదు, తర్వాత వాటి సేఫ్టీ గురించిన డౌట్స్ ఉన్నాయి, తర్వాత ఇది ఎంతవరకు పర్మనెంట్, ఇలాంటి డౌట్లతో ఏమన్నా ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మేడం. అన్వాంటెడ్ హెయిర్ గురించి మాకు చాలా వివరంగా తెలియజేసినందుకు. అన్వాంటెడ్ హెయిర్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఆస్మారా క్లినిక్ ఫోన్ నెంబర్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ప్లీజ్ ఫాలో. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.